ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్లో 3 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఎడిషన్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్, సెకండ్ వన్ ఎడిషన్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్, థర్డ్ వన్ ఎడిషన్ ఆఫ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంటీజర్స్. ఓకేనండి. ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్లో మనం 3 రకాల ఎడిషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ని ఎడిషన్ చేస్తాం, అంటే పాజిటివ్ నెంబర్స్ని తీసుకొని రెండింటిని వాటిని ఎడిషన్ చేస్తాం. తర్వాత 2 నెగిటివ్ ఇంటీజర్స్ని మాత్రం తీసుకొని, నెగిటివ్ నెంబర్స్ని తీసుకొని వాటిని మనం ఎడిషన్ చేస్తాము. థర్డ్ వన్ బోత్, అంటే పాజిటివ్ నెంబర్ని ఒక నెగిటివ్ నెంబర్ని తీసుకొని మనం యాడ్ చేస్తామండి. ఓకే. సో ఫస్ట్ మనకి ఇది జనరల్గా ఎడిషన్స్ అందరికీ వచ్చు. 2 పాజిటివ్ నెంబర్స్ని ఎడిషన్ చేయటం అందరికీ వచ్చండి. ఎగ్జాంపుల్ చూడండి, 4 + 5. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, 4 అనేది పాజిటివ్ నెంబర్, అంటే 4 ముందు ఏమీ లేకపోతే ఇక్కడ ప్లస్ ఉన్నట్టండి, అందుకని దీన్ని పాజిటివ్ నెంబర్ అంటాం. నెక్స్ట్ +5, ఇక్కడ 5 ముందు ఏముందండి, ప్లస్, కాబట్టి 4, 5 రెండు పాజిటివ్ నెంబర్సే. ఓకే. ఒక నెంబర్ ముందు మైనస్ ఉంటే మాత్రమే దాన్ని మనం నెగిటివ్ నెంబర్ అంటాం. ఇవి 4 + 5, అంటే ఇది 4 అనేది పాజిటివ్ నెంబరు, 5 కూడా పాజిటివ్ నెంబర్, కాబట్టి వీటిని ఎడిషన్ ఎలా చేస్తాము, జనరల్గా 4 + 5 అంటే 9. ఇది అందరికీ తెలుసు ఈ ఎడిషన్స్. కానీ ఇక్కడ చూడండి, సెకండ్ వచ్చి ఎడిషన్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్. అంటే ఇక్కడ చూడండి, నేను -5 తీసుకున్నాను, అంటే ఒక నెంబర్ ముందు మైనస్ ఉంది, అంటే ఇది నెగిటివ్ నెంబరు అని. తర్వాత -4 తీసుకున్నాను, ఇక్కడ -5, -4 రెండు నెగిటివ్ నెంబర్సే. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నామండి, యాడ్ చేస్తున్నాము, అందుకని ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టడం జరిగింది. సో -5 + -4 ఎంత అంటే, చాలా మందికి దీని దగ్గర చెప్పడానికి ఆన్సర్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏం లేదండి, -5 -4 ఒకదాని కింద ఒకటి ఇలా వేసుకొని, జనరల్గా 5 + 4 ఎంత అండి, 9. ఓకే. ఇక్కడ 5 ముందు మైనస్ ఉంది, 4 ముందు కూడా మైనస్ ఉంది, కాబట్టి మనకి ఆన్సర్లో కూడా మైనస్ వస్తుంది. ఓకే. 2 నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేసేటప్పుడు మనము ఆన్సర్లో కూడా మైనస్ వేసుకుంటాము. తర్వాత మిగతాది నార్మల్గా ఎడిషన్ చేసుకుంటాము. 5 + 4 9. ఓకేనండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. -3 + -2. ఇక్కడ -2ని నేను బ్రాకెట్లో పెట్టడం జరిగింది, ఎందుకంటే ఒక నెంబర్ ముందు మైనస్ ఉన్నప్పుడు దాన్ని మనం బ్రాకెట్లో పెట్టాలి. ఇక్కడ -3 అనేది నెగిటివ్ నెంబరు, తర్వాత -2 అనేది కూడా నెగిటివ్ నెంబర్, కాబట్టి 2 నెగిటివ్ నెంబర్స్ని ఎలా యాడ్ చేస్తాము, ఫస్ట్ మనం రెండిటికి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా మైనస్ పెట్టుకోండి. తర్వాత జనరల్ ఎడిషన్స్ మీకు తెలుసు కదా, 3 + 2 ఎంత అండి, 5. సో 3 + 2 5. సో ఆన్సర్ ఈజ్ -5. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాము. ఇక్కడ -7 అనేది ఒకటి నెగిటివ్ నెంబరు, తర్వాత -4 అనేది కూడా ఒకటి నెగిటివ్ నెంబరు. ఈ 2 నెగిటివ్ నెంబర్స్ నేను యాడ్ చేస్తున్నాను, ప్లస్ చేస్తున్నాను. ఎలా చేస్తామండి, 2 నెగిటివ్ నెంబర్స్ కాబట్టి ఆన్సర్లో కూడా మనకి మైనస్ సింబల్ అనేది పెడతాము. తర్వాత 7 + 4. 7 + 4 ఎంత అండి, 11. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకి, 11 కాదు, -11 గుర్తుంచుకోండి. ఓకే. ఇక్కడ ఇవి జనరల్ ఎడిషన్స్. 4 + 5 = 9. ఇది 2 నెగిటివ్ నెంబర్స్ తీసుకొని మనం యాడ్ చేసాం కాబట్టి రెండిట్లో మైనస్ ఉంటుంది, కాబట్టి ఆన్సర్లో కూడా మైనస్ పెట్టుకుంటాం. 5 + 4 = 9. సో ఆన్సర్ ఈజ్ -9. అలాగే ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మనము ఎడిషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంటీజర్స్ గురించి డిస్కస్ చేద్దాం.